సౌదీ అరేబియాలో అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 డాక్యుమెంట్లో భాగంగా భారత్కి చెందిన ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు సౌదీ విద్యార్థులకు కూడా బోధిస్తున్నారు. ఎందుకు చేస్తోంది సౌదీ అరేబియా? ఈ మధ్యన టెక్నాలజీ ఇష్యూలో ట్రైనింగ్లు ఇప్పిస్తోంది, స్పోర్ట్స్లో ట్రైనింగ్లు ఇప్పిస్తోంది, అన్నిట్లో ట్రైనింగ్లు ఇప్పిస్తోంది. ఎందుకని? మత మూర్ఖత్వం నుంచి బయటకు రావాలి. రెండవది, వాళ్ళ దేశంలో ఎవరన్నా వచ్చి పని చేయాలంటే ఆ వచ్చి పని చేసేవాడి మతాన్ని అవమానిస్తానంటే వాడు ఎందుకు చేస్తాడు? వాడి ధర్మాన్ని అవహేళన చేస్తానంటే వాడు ఎందుకు పని చేస్తాడు? ఎంతకాలం చేస్తాడు? అవసరం కోసం వచ్చిన 4 రోజులకి వెనక్కి వెళ్ళిపోతాడు. రెండో పక్కన వచ్చేటప్పటికి క్రమంగా ఆయిల్ లెస్ వైపుకి ప్రపంచం వెళ్తోంది, సోలార్ వైపుకి వెళ్తోంది, విండ్ వైపుకి వెళ్ళిపోతుంది. పవర్ అన్నటువంటి దాని బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది క్రమంగా పెరగబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అదొక ఊపు అందుకుంది. అవి జరిగిపోతే ఆయిల్ కొనుగోళ్ళు 100కి 70% తగ్గిపోతాయి. ఒక 30% తప్పనిసరి అవసరాల దగ్గర ఉంచుకుంటారు. 70% తగ్గిపోతే వాళ్ళ దేశంలో బ్రతుకు తెరువు కష్టమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి పనిచేయాలి. ఇతర దేశాలకు వెళ్ళి పనిచేయాలంటే ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాలని అవహేళన చేస్తూ నీ మతం తప్పు, నీ విగ్రహారాధన తప్పు, నీ దైవం తప్పు, మా దైవమే కరెక్ట్ అంటే అక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. తిరస్కరించబడ్డం కాదు, వాళ్ళ భాషలోనే చెప్పాలంటే దైవదోషణ పేరుతో ఉరేస్తారు. కాబట్టి ఇప్పుడు పాజిటివ్గా కలుపుకునేటటువంటి ప్రయత్నం, తమ వాళ్ళని భవిష్యత్తులో బ్రతకడానికి అనుగుణంగా తయారు చేపిస్తున్నాడు ఆయన.